హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రత్యూషాస్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఈరోజు వీడియోలో మనం కూరగాయల గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. పచ్చి కూరగాయలు తినడం వల్ల ఏం ప్రయోజనాలు ఉంటాయో చూద్దాం. పచ్చి కూరగాయలు తినడం వల్ల ఎనర్జీ పెరుగుతుంది, స్కిన్ హెల్తీగా ఉంటుంది, బీపీని కంట్రోల్ చేస్తాయి, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతాయి, మన లైఫ్ స్పాన్ని పెంచుతాయి. ఈ పచ్చి కూరగాయలు తినడం వల్ల హార్ట్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. అయితే వీటిని తినే ముందు సాల్ట్ వాటర్లో కానీ వెనిగర్ వేసిన నీటిలో కానీ మినిమం 15 మినిట్స్ ఉంచిన తర్వాతనే శుభ్రం చేసుకొని తినాలి. లేదంటే పెస్టిసైడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ మధ్య అవి మన బాడీలోకి చేరిపోయే ఛాన్స్ ఉంటుంది. లేదంటే మీరు ఆర్గానిక్ వెజిటబుల్స్ ప్రిఫర్ చేయొచ్చు. ఏ కూరగాయలు పచ్చివి తినొచ్చో చూద్దాం. టొమాటో, క్యారెట్స్, దోసకాయలు, బీట్రూట్, కీరదోసకాయ, ఉల్లిపాయలు, వీటిని మనం పచ్చిగా తినొచ్చు. ఏ కూరగాయలు పచ్చివి తినకూడదో చూద్దాం. బంగాళాదుంపలు, వంకాయలు, బీన్స్, మష్రూమ్స్, క్యాబేజ్, కాలీఫ్లవర్, చిక్కుడుకాయలు, వీటిని ఉడికించి మాత్రమే తినాలి. మీరు ఉడికించిన కూరగాయలు తినడం మంచిదా లేదా పచ్చి కూరగాయలు తినడం మంచిదా అంటే కొన్ని కూరగాయలని పచ్చిగా తినడం వల్ల ఎక్కువ న్యూట్రియంట్స్ బాడీకి వస్తాయి. కొన్ని కూరగాయలను ఉడికించడం వల్ల వైటమిన్ సి లాస్ అవుతుంది. కొన్ని కూరగాయలను ఉడికించి తినడం వల్ల ఈజీగా న్యూట్రియంట్స్, వైటమిన్స్ బాడీకి అబ్జర్వ్ అవుతాయి, ఈజీగా డైజెస్ట్ అవుతాయి. కేవలం పచ్చి కూరగాయలు మాత్రమే తింటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే అవుతాం, కానీ అన్ని వైటమిన్స్, న్యూట్రియంట్స్ బాడీకి దొరకవు. సో పచ్చి కూరగాయలు, ఉడికించిన కూరగాయలు రెండూ తీసుకోవాలి. అయితే హై టెంపరేచర్స్లో కుక్ చేయడం, ఫ్రై చేయడం వల్ల చాలా న్యూట్రియంట్స్ లాస్ అవుతాం కాబట్టి కూరగాయల్ని స్టీమ్ చేయడం లేదా లైట్గా సాల్ట్ చేసి తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు. ఇప్పుడు ఏ కూరగాయలు ఎలా తింటే మంచిదో చూద్దాం. క్యారెట్ని పచ్చిగా తినడం కన్నా ఉడికించి తీసుకోవడం వలన హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. టొమాటో, పచ్చిది తినడం కన్నా ఉడికించినది తినడం మంచిది. బీట్రూట్, ఉడికించింది తీసుకోవడం కన్నా పచ్చిది తినడం లేదా జ్యూస్లా చేసుకోవడం చాలా మంచిది. కీరదోసకాయ, ఉడికించింది తినడం కన్నా పచ్చిది తినడం చాలా మంచిది. సొరకాయ, బ్రోకలీ లాంటివి ఒకవేళ మీరు పచ్చిగా తీసుకుంటే చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. దీన్ని పచ్చిది తినడం కన్నా ఉడికించింది తీసుకోవడం చాలా మంచిది. గుమ్మడికాయ పచ్చిది తినొచ్చు. క్యాబేజీ, కాలీఫ్లవర్, పాలకూర లాంటివి పచ్చిగా కంటే ఉడికించి తీసుకోవడం చాలా మంచిది. సో ఈ కూరగాయలు పచ్చివి డైలీ ఎంత క్వాంటిటీ తీసుకోవాలో చూద్దాం. మీ వెయిట్ 70 kgs ఉంటే అందులో సగం అంటే 35 × 10 అంటే 350 grams పచ్చి కూరగాయలు డైలీ తినొచ్చు. ఏవైనా 4 రకాల కూరగాయలు తినాలి. ఈ పచ్చి కూరగాయలు తినని వారితో పోలిస్తే తినేవారిలో హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అండ్ మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఈ పచ్చి కూరగాయలు డైలీ తినడం వల్ల నియర్లీ 25% 38% మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ కూరగాయలని మీ డైట్లో పార్ట్ చేసుకోండి. తెలుసుకున్నారు కదా ఈ కూరగాయల విశేషాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.